రాత్రి 7:30 గంటలు అయ్యింది. విమల వయసు 6 ఏళ్ళు. ఆడుకుంటుంది. హఠాత్తుగా జోరుగా వర్షం పడుతుంది. విమల వాళ్ళ నాన్న రామయ్య వెళ్ళి కిటికీ తలుపులు మూశాడు. ఉరుములు రావడంతో విమల వాళ్ళ అమ్మ వనిత దగ్గరకు వెళ్ళింది. వనిత తన కూతురు విమలను భయపడకు అని ధైర్యం చెప్పుతుంది. అంతలో తలుపు తట్టిన శబ్దం. రామయ్య ఈ సమయంలో ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుంటూ తలుపు తెరుస్తాడు. గంగాధరం వనిత తమ్ముడు. రామయ్య, వనిత మీ తమ్ముడు వచ్చాడు అని చెప్తాడు. గంగాధరం, అక్క, ఇక్కడే పక్క ఊరిలో పని మీద వెళ్తున్నాను. ఇదిగో నాకు దారిలో మా ఊరి మనిషి మాణిక్యం ఎదురయ్యాడు. ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇంతలో జోరుగా వర్షం పడుతుంది. అందుకే రావాల్సి వచ్చింది. వనిత రామయ్యకు తనతో వచ్చిన మనిషికి వేడిగా వంట వండి పెడుతుంది. విమల మామయ్య దగ్గరకు వెళ్ళి కథ చెప్పమని అడుగుతుంది. వనిత, రామయ్య మామయ్యను విసిగించకు, అలసిపోయి ఉంటాడు అని విమలకు చెబుతారు. గంగాధరం, ఏం పర్వాలేదు రా విమల, కథ చెబుతాను అని అంటాడు. అలా విమల కథ వింటూ నిద్రపోతుంది. తెల్లారి గంగాధరం లేచేసరికి మాణిక్యం లేడు. దీనితో అక్క, మాణిక్యం ఎక్కడా? తనకు చాలా ముఖ్యమైన పని ఉంది అని వెళ్ళాడని వనిత చెబుతుంది. సరే అక్క, నేను కూడా వెళ్ళాలి తొందరగా. సరే తిని వెళ్దువుగాని అని వనిత అంటుంది. వనిత విమలను నిద్ర లేపుతుంది. విమల మెడలో బంగారు గొలుసు వనితకు కనిపించదు. పక్కన ఏమైనా పడి ఉందేమో అని చూస్తుంది. ఇల్లు అంతా వెతుకుతుంది. ఇంతలో రామయ్య వచ్చాడు. ఏమయ్యింది వనిత, కంగారుగా ఇల్లంతా వెతుకుతున్నావు? అత్తయ్య, విమలకు ఇచ్చిన బంగారు గొలుసు కనిపించట్లేదు. రామయ్య కూడా ఇల్లంతా వెతుకుతాడు. గంగాధరంకు దారి మధ్యలో గుర్తుకు వస్తుంది. తన పనికి సంబంధించిన వస్తువు అక్క వాళ్ళింట్లోనే మర్చిపోయానని. తను ఇంట్లో వెళ్ళేసరికి వనిత, రామయ్య కంగారుగా కనిపిస్తారు. ఏమయ్యింది అని గంగాధరం అడుగుతాడు. విమల బంగారం గొలుసు కనిపించడం లేదు. మొన్ననే తన మెడలో వేశాను. ఇంతలోనే కనిపించకుండా పోయింది అని వనిత అంటుంది. అక్క, ఇల్లంతా వెతికారా? నేను నిన్న రాత్రి విమల నా దగ్గర కథ విన్నప్పుడు తన మెడలో గొలుసు ఉంది. గంగాధరం, నీతో వచ్చిన నీ స్నేహితుడు గొలుసు తీసుకున్నాడేమో అని విమల అంటుంది. అక్క, నాకు తనతో ముఖ పరిచయం ఉంది. మన ఊరివాడేగా, వర్షంలో ఎక్కడికి వెళ్తాడని తీసుకుని వచ్చాను. తను ఇలా బంగారం గొలుసు దొంగలిస్తాడని అనుకోలేదు. మన దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. గంగాధరం తను దొంగలించాడని నిరూపించడానికి ఒకవేళ తన ఇంటికి వెళ్ళి అడిగినా నిజం ఒప్పుకుంటాడా అని రామయ్య గంగాధరంతో అంటాడు. నాకు తెలుసు తనతో నిజం ఎలా ఒప్పించాలో అని గంగాధరం అంటాడు. రామయ్య, గంగాధరం ఇద్దరూ మాణిక్యం ఇంటికి వెళ్తారు. వాళ్ళను చూసి మాణిక్యం కంగారు పడతాడు. తన కంగారు కనిపియకుండా నవ్వుతూ, గంగాధరం, నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏమైనా పని ఉందా? మాణిక్యం, మా విమల బంగారు గొలుసు కనిపించడం లేదు. నువ్వు ఏమైనా తీసి ఉంటే చెప్పు అని గంగాధరం అంటాడు. బంగారు గొలుసు గురించి నాకేం తెలీదు అని మాణిక్యం అంటాడు. మరి నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని గంగాధరం అంటాడు. పని ఉంది కాబట్టి నేను నీకు చెప్పకుండా వెళ్ళవలసి వచ్చింది. దానికే నన్ను అనుమానిస్తావా అని మాణిక్యం అంటాడు. సరే మాణిక్యం, నిజం ఒప్పుకుంటావేమో అని అవకాశం ఇచ్చాను. పోలీసులను పిలిస్తే నిజమేంటో అదేంతకదే బయటకు వస్తుందని గంగాధరం అంటాడు. మాణిక్యానికి భయం పుట్టి భార్యను పక్కకు తీసుకెళ్ళి, తొందరగా వెళ్ళి కూతుర్ని తీసుకునిరా, తన దగ్గర ఉండే బంగారు గొలుసు వీళ్లకు ఇచ్చేద్దామని అంటాడు.
అమ్మాయి బయట ఆడుకోవడానికి వెళ్ళింది. బంగారు గొలుసు తన దగ్గరే ఉండనివ్వచ్చుగా అని అంటుంది. అమ్మాయిని బంగారు గొలుసుతో బయటికి ఎందుకు పంపించావు? తొందరగా వెళ్ళి తీసుకునిరా అంటాడు మాణిక్యం. మీ బంగారు గొలుసు కొంతసేపట్లో ఇచ్చేస్తాను. దయచేసి పోలీసులను పిలచొద్దు అని మాణిక్యం అంటాడు. ఇంతలో మాణిక్యం భార్య వచ్చి అమ్మాయి బయట కనిపించడం లేదు అంటుంది. దానికి మాణిక్యం మొత్తం వెతికావా సరిగ్గా? కనిపించట్లేదు అని మాణిక్యం భార్య ఏడుస్తూ చెబుతుంది. గంగాధరం, రామయ్య బయటికి వెళ్ళి వెతుకుదాం. అమ్మాయిని అసలే కాలం బాగలేదు. అంతలో అమ్మాయి వస్తుంది. మాణిక్యం భార్య వెళ్ళి ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళావని కూతుర్ని అడుగుతుంది. మన పక్కింటి అన్నయ్య అందరికి మిఠాయిలు కొనిపించారు. అన్నయ్యతో వెళ్ళాము మిత్రులంతా కలిసి. దానికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాణిక్యం అమ్మాయి మెడలో గొలుసు తీసి రామయ్యకు ఇచ్చాడు. క్షమించండి, మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు, కానీ మీ బంగారు గొలుసు నేను దొంగలించాను. కూతురి మెడలో బంగారు గొలుసు చూడాలని ఇలా చేశాను అని గంగాధరం రామయ్యకు మాణిక్యం చెబుతాడు. దానికి రామయ్య, పిల్లలకు మనము స్తోమతతో ఉన్నంతలో పెంచాలి, అంతేగాని మనం ఏమి కొనివ్వగలమో అవే కొనించాలి. గొప్పల కోసం ఇలా దొంగలించకూడదు. పెద్దయ్యాక వాళ్ళు ఇలానే చేస్తారు. తప్పుడు మార్గంలో వెళ్ళే ప్రమాదం ఉందని మాణిక్యంతో అంటాడు. గంగాధరం, రామయ్య ఇంటికి వెళ్తారు. బంగారు గొలుసు వనితకు రామయ్య ఇస్తాడు. జరిగిందంతా వనితకు చెబుతారు. నువ్వు కూడా చిన్న పిల్లకు ఇలా సమయం సందర్భం లేకుండా బంగారు గొలుసు వెయ్యొద్దు. ఏదైనా శుభకార్యాలు ఉంటేనే వెయ్యి అని రామయ్య వనితకు చెబుతాడు. ధన్యవాదాలు. ప్లీజ్ like, share, subscribe our YouTube channel Vakula Telugu Stories.